అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండి కేక్స్ని సింపుల్గా మిక్సీ జార్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అన్నం వండినంత ఈజీగా ఈ కేక్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేక్స్ చూసారు కదా, చాలా స్పాంజీగా ఉంటాయి. ఇవైతే గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ. అలాగే చిటికలో పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఈ కేక్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో ఇలా ఒక ప్లేట్ వేసుకుని ముందుగా ఈ కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార, 2 యాలకులను వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిలోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇందులోకి మొత్తంగా 1 కప్పు పాలు పడతాయండి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాలైతే పడతాయి. అన్ని పాలు ఒకసారిగా వేసుకోకుండా ముందు కొద్దిగా పాలను వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా పాలను కూడా వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఫైనల్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసుకుని కలుపుకోవచ్చండి. గోధుమ పిండి క్వాలిటీని బట్టి మనకు కొంచెం పాలు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. సో మీరు చూసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి చిటికెడు ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసుకుని గరిటతో ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఎలాంటి సోడా, ఈనో ప్యాకెట్స్ లాంటివి ఏమీ వేయలేదు. అయినా సరే ఈ కేక్స్ చాలా బాగా వస్తాయి. కేక్ బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను గ్లాసులు తీసుకున్నాను. మీరు గ్లాసుల ప్లేస్లో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా వంటగదిలో, ఆ గిన్నెలైనా లేకపోతే చిన్న బాక్సులు ఉంటాయి కదా వాటిల్లో అయినా బేక్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న గ్లాసులకి కొంచెం ఘీ అప్లై చేసుకున్నానండి. వీటికి కొంచెం గోధుమ పిండి కోట్ చేసుకుంటే మనకి కేక్స్ అనేవి ఈజీగా సెపరేట్ అవుతాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గ్లాసుల్లోకి సగం వరకే వేసుకుంటే సరిపోతుంది. ఈ కేక్స్ పొంగుతాయి కాబట్టి ఇలా ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నాకు 3 గ్లాసులే వచ్చాయి. 4 గ్లాసులు అయితే పిండి లేదు, అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కేక్ గ్లాసెస్ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో పెట్టేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 25 నుంచి 35 నిమిషాల వరకు ఈ కేక్స్ని బేక్ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత కేక్స్ బేక్ అయ్యాయో లేదో చూసుకుందాం. ఇలా టూత్పిక్ని గుచ్చుకుని చూసుకుంటే ఇక్కడ టూత్పిక్కి ఏమీ అంటుకోలేదు. కేక్స్ అయితే మనకి చక్కగా బేక్ అయిపోయాయి. అందులోనే వదిలేస్తే మాడినట్టు అయిపోతాయి. వెంటనే బయటికి తీసేసుకుని చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుని తీసుకుంటే ఈజీగా మనకి ఇవి సెపరేట్ అయిపోతాయి. కేక్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ. మిక్సీ జార్లోని ప్రిపేర్ చేసుకున్న ఇవి చాలా సాఫ్ట్గా వచ్చాయి. పిల్లలకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో మిక్సీ జార్లో కేక్స్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో కేక్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.